అనగనగా ఒక ఊళ్ళో రామారావు అనే పెద్ద మనిషి ఉండేవాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు. వారిలో ఒకరికి తన వ్యాపార బాధ్యతలను అప్పగించాలని అనుకుంటాడు రామారావు. అయితే ఇద్దరు కొడుకుల్లో ఎవరు తెలివైన వారో తెలుసుకుని వారికే వ్యాపారాన్ని అప్పజెప్పాలని ఆలోచిస్తాడు. దీనికోసం ఇద్దరు కొడుకులకు ఒక పరీక్ష పెడతాడు రామారావు. అందులో ఎవరు గెలిస్తే వారికే వ్యాపార బాధ్యతలను అప్పజెప్పుతానని కొడుకులతో అంటాడు. కొడుకులిద్దరికీ కొంత డబ్బును ఇచ్చిన రామారావు ఈ డబ్బుతో ఎవరైతే ఇంటిని పూర్తిగా నింపగల వస్తువులను కొని తెస్తారో వారికి వ్యాపారం అప్పజెప్పుతానని అంటాడు. దీంతో తండ్రి ఇచ్చిన డబ్బు తీసుకుని ఉన్న పలంగా మార్కెట్ల వైపుకు వేగంగా వెళతాడు పెద్ద కొడుకు. మార్కెట్లో ఉన్న వస్తువులన్నిటి గురించి అడిగి తెలుసుకున్నాడు. తండ్రి ఇచ్చిన డబ్బు మొత్తానికి గడ్డి కొని నింపసాగాడు.